సన్‌షైన్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భారతదేశం నుంచి చాలా దూరంగా వచ్చిన కెనడాలో తెలుగు వాళ్ళు అన్ని పండుగల్ని చాలా ముచ్చటగా చేసుకుంటున్నారు. కెనడాలో వివిధ ప్రాంతాల్లో వ్యాపించి ఉన్న తెలుగు వాళ్ళు ఆయా ప్రాంతాల్లో తెలుగు అసోసియేషన్ని స్థాపించి ఘనంగా ఈ పండుగల్ని జరుపుకుంటున్నారు. ఇలా స్థాపించిన ఒక అసోసియేషనే మన హాల్టన్ తెలుగు అసోసియేషన్. ముందుగా మన హాట అసోసియేషన్ ఫౌండర్స్తో ఒక చిన్న కన్వర్సేషన్ చూద్దాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు వెంకట పట్నాల. మేము యాక్చువల్లీ ఇక్కడ తెలుగు అసోసియేషన్ ఫామ్ చేయడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాది ఒక రీజియన్, అంటే ఒక డిస్ట్రిక్ట్ లాగా అనమాట. మేము ప్రతిసారి మనకు టాకాలంటే టొరంటో తెలుగు అసోసియేషన్, కెనడా తెలుగు అసోసియేషన్ ఉంది. కానీ అది ఇక్కడ చాలా తెలుగు వాళ్ళు కెనడాలో చాలా తెలుగు వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు ఇప్పుడు. ఎక్కడ ఏ రీజియన్కి ఆ రీజియన్కి చాలా మంది, వందల మంది ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఒకే అసోసియేషన్ ఎప్పుడైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు అందరినీ అకామిడేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మేము కొంచెం దూరంగా ఉండడం వల్ల ఈ రీజియన్కి మెయిన్ ఎక్కడో వేరే సిటీస్లో జరిగే ఫంక్షన్స్ కొంచెం దూరంగా ఉండడం, ఇక్కడ ఉన్న ఈ రీజియన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రతిసారి అటెండ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల ఇక్కడ మన పిల్లలు అంటే ఇక్కడ మన వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని పిల్లలకి చేరవేయాలి. వంశపారంపర్యంగా మనం ఎలాగైతే మన తల్లిదండ్రుల నుంచి మనకి ఇండియాలో మనం తీసుకున్నామో అదే సాంప్రదాయాన్ని మన పిల్లలు కూడా పాటించాలి అని ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ తెలుగు అసోసియేషన్ స్థాపించబడింది. అంటే మేము ఇంతకుముందు చిన్న చిన్న కార్యక్రమాలు వాలంటరీగా చేసుకునే వాళ్ళము. కానీ అది అంత ఆర్గనైజ్డ్గా ఒక్కొక్కసారి చేయకపోవడం జరుగుతుండడం వల్ల ఒక ఆర్గనైజ్డ్గా చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క అసోసియేషన్ స్థాపించబడింది. సో ఇక్కడ తెలుగు వాళ్ళు ఇప్పుడు మాకు దాదాపు ఇక్కడ మేము ఉన్న రీజియన్లో దాదాపు ఈ హాల్టన్ రీజియన్లో మోర్ దెన్ 800 ఫ్యామిలీస్ దాకా ఉంటారు. అంటే ఇక మనం లెక్కేసుకుంటే దాదాపు 2000 పాపులేషన్ పైనే ఉన్నారు, 2000-3000 పాపులేషన్ పైనే ఉన్నారు ఇంతమంది. సో వీళ్ళందరినీ ఒక ఏకదాటికి తీసుకొచ్చి మనం ఈ అసోసియేషన్ ఫామ్ చేసుకుని ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే కనుక మన వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మనం చేసుకుంటూ మన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే కనుక వాళ్ళు ఈ సంస్కృతిని వాళ్ళు నేర్చుకుంటూ మన తరం తర్వాత వాళ్ళు కూడా దీన్ని పాటిస్తారు అనే ఉద్దేశంతో దీన్ని స్థాపించబడింది. వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ అని అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్కూల్స్, గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్స్లో దే టీచ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ సమ్ ఏరియాస్, అదొకటి ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి. ఆ కమిటీస్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా? దాంట్లో తెలుగు రిప్రజెంటేషన్ కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారండి? సో నేను మాట్లాడుతుందండి. సో మొన్న ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఓక్విలేలో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఓక్విలే హాల్టన్ డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డులో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మీద కొన్ని కోర్సులు అందిస్తారు. చైనీస్ కానీ, హిందీ కానీ, మన ఇండియాలో హిందీ కానీ, తెలుగు కానీ. మొన్న ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో ఓక్విలేలో ఒకే ఒక్క స్కూల్లో ఉంది తెలుగు భాష పిల్లలకి చెప్పడానికి. ఇంకేమన్నా మనము ఈ కమ్యూనిటీ తరఫున మీరు ఏమన్నా సహాయం చేస్తే ఒక ఉత్తరం రాసి వాళ్ళకి గవర్నమెంట్కి మనం ఏమన్నా పెంపొందించుకోవచ్చా, ఇంకా పెంచుకోవచ్చా ఆ స్కూల్ సంఖ్య అనేది. సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. దాని మీద వర్కౌట్ చేసి గవర్నమెంట్కి మనం లెటర్ పంపించి మళ్ళీ ఇంకా ముందుగా అనేక రకమైన విద్యా సంస్థల్లో తెలుగు భాషని వ్యాప్తి చెందించడానికి మేము వర్కౌట్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మాకు ఒక ఐడియా ఉంది, కానీ ఆ ప్లాన్ మీద సుదీర్ఘంగా వర్క్ చేసి ఈ లెటర్ పంపించి ఈ స్కూల్కి అయితే ప్రస్తుతానికి మేము స్కూల్ పెంపొందించడానికి తెలుగు భాషకి పిల్లలకి చెప్పడానికి ఈ స్కూల్కి అయితే ఉత్తరాలు పంపిస్తాము గవర్నమెంట్కి. అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్గా మేము వర్కౌట్ చేసి ఇంకా అనేక విద్యా సంస్థల్లో హాల్టన్లోని అనేక విద్యా సంస్థల్లో, హాల్టన్లో మిల్టన్, బర్లింగ్టన్, జార్జ్ టౌన్, ఓక్విల్లే ఉన్నాయండి. ఈ 4 ప్రాంతాల్లో కూడా విస్తరించడానికి మేము వర్కౌట్ చేసి దాని మీద ఈ హాల్టన్ తెలుగు అసోసియేషన్ నూతనంగా ప్రారంభించాం కాబట్టి ఇక్కడ ఈ తెలుగు వారి యొక్క ఏ అసోసియేషన్ ఫామ్ చేసినా తెలుగు వారి యొక్క ఐక్యతను చాటడానికి మాత్రమే స్టార్ట్ చేసి ముఖ్య ఉద్దేశం కాబట్టి. సో ఎవరి కాళ్ళు ఇండిపెండెంట్గా చేసినా
ఇటువంటి పరిస్థితులైనా అందరం కలిసి ఏదో ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు మేమందరం ముందుంటాము. ప్రతి అసోసియేషన్ని రీచ్ అవుట్ అవుతాము. మా సహాయాన్ని వాళ్ళకి అందిస్తాము. మాకు అవసరమైన ఏమైనా సహాయం కావాలంటే కనుక వాళ్ళు కూడా రీచ్ అవుట్ అయ్యి మొహమాట లేకుండా వాళ్ళని కూడా అడుగుతాము. ఇక్కడ అంటే ఇక్కడ కేవలం ఎన్ని అసోసియేషన్లు ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్న ఆ దగ్గరలో ఉన్న తెలుగు వాళ్ళకి సహాయం చేసే ఉద్దేశంతోనో వాళ్ళందరికీ సాంస్కృతిక కార్యక్రమాలని చేరవేయాలనే ఉద్దేశంతోనో ప్రారంభించినే తప్ప ఎవరి కాలిక స్వలాభం కోసం ప్రారంభించే అసోసియేషన్లు ఎవరు ఉండరు. ఆ ఉద్దేశంతో చేసే అటువంటి స్వార్థపూరితమైన ఉద్దేశాలు ఎవరికి ఉండవని మన తెలుగు వారికి ఉండదని పూర్తిగా నమ్ముతున్నాను నేను. వెల్కమ్ బ్యాక్. మన ఫౌండర్స్తో కన్వర్సేషన్ చేశాం కదా. మొదటిసారి ఆటా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉగాది పండుగని చాలా ఘనంగా జరుపుకున్నారు. ఆ పండుగ ఎంత సందడిగా జరిగిందో చూద్దామా. అధిపతి దేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాం సమర్పయామి. మంచి ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి. అధికార యోగం ఉంది. కాకపోతే కంగారుగా నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పుడు ఒకేసారి 3 ఆఫర్ లెటర్లు వచ్చినాయండి. ఉగాది అంటే ఏంటి? ఉగాది తెలుగు న్యూ ఇయర్ పండుగ. అదేమటి, మనం ఆల్రెడీ Jan 1st న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసాము కదా. అది ఇంగ్లీష్ న్యూ ఇయర్, ఇది తెలుగు న్యూ ఇయర్. హిందూ పంచాంగంలో మొదటి రోజుని ఉగాది అని అంటారు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. శ్రీకృష్ణ దీన్ని చెప్తారు. Weapons cannot shred the soul, water cannot wet it, wind cannot dry it, fire cannot burn it అని చెప్తారు. శివాయ నమో భవాయ హర హర నమ శివాయ నమో భవాయ హర హర నమ శివాయ నమో భవాయ. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లంకలేది బలుకమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎదురు చూడు తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా నాలింగలో పడి దగ్గరైనను చేరదీస్తివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అడ్డబొమ్మై జట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అడ్డబొమ్మై జట కట్టుకుంటివే. రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. జానకీ మనోహరం సర్వలోకనాయకం. జానకీ మనోహరం సర్వలోకనాయకం. శంకరాది సేవ్యమాన దివ్య నామ కీర్తనం. Ugaadi
పైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదలే నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలొంచి తుషారానివా విసుక్కునే వెళ్ళాడు చందమామయ్యే నువ్వుంటే నా పనేటనే ఈ నేలకే దిగేను కోటి తారలే పూలమ్మె పిల్ల నేను ఇల్లా దండగల్లా పూలమ్మె పిల్ల అమ్మాయి జల్లో చెరేది ఎల్లా పూలమ్మె పిల్ల మోరెడు పూలే మానడికి చారెడు చొప్పలే సూర్యుడే పూసే Jump in the deep end, try to swim but you're sinking. I don't know the reason, just need something different. That I'm here while I'm speaking, no, that I take what they're giving. Remember the main Arta, Manamata, Arta Patala, Parala Mota, Telugu Varandariki, Sarikotta Pata, ఈ మాట ఇకపై పలకాలి మనందరి నోట హఠ ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మారేస్తూ ఉన్నా నెలకొందరు నీ నవ్వుకి సరిపోదంటున్నా నువ్వు
మందగత్తికే నియమ Rubbing on the belly, on bed from red bones in Michigan. We used to live in villains and not confused, but sinners we never are oblivious of a God that is far from errors. We high five fellas, divine relics, and microphones keep the fine singing. But for my name, there's one thing. These are likes. Drop in the purest of flows, you like that, baby. It's the matches on the show, we like that. The words generate, verbs are methodic, the beat is genetic, bitch, I measure it. After lighting the pose of 10 beats, stepping on the eaves and crust left beats beneath our feet exposed. Check how it is. And keep it on the guts, you know. You populate ain't a class this now. We end up with this calm and do the wrong. But if we do it, then we become a demigod. Taking bombs to make enemies harm to get along. Together we can sing the songs like this. Yeah. Abhigana Manasana Mira Justa. Chadanam Chaitanya Savadam Dharanam Sudhijale. Oh gracious God. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namaste Bhagavan Vishveshwaraya Mahadevaya Trayam. వెల్కమ్ బ్యాక్. ఈ ఈవెంట్ కి వచ్చిన అతిథులు ఏం చెప్తున్నారు కూడా వినేద్దాం. Hello, good evening. I am speaking to you from the Halton Telugu Association celebration. I'm the Member of Parliament for Oakville, Anita Anand, and I'm so excited to be celebrating with the community this evening. My parents are from India. My father is South Indian from Madras and my mother North Indian from Punjab, and so I'm super excited to celebrate with the whole South Asian community and the Telugu Association this evening. The one other thing I wanted to add is that when I was little, growing up in Kentville, Nova Scotia, we did not have celebrations as large as this, celebrating the diversity of our communities. And so I'm so excited to be here this evening to see all the performances, the children and the adults alike, making sure that we're all appreciating the Telugu and the South Indian heritage that exists right here in Halton. Thank you so much. నమస్తే, నా పేరు వెంకమాంబ దేవి పెండాల. నేను కెనడాలో 55 ఇయర్స్గా ఉన్నాను. నేను వచ్చిన కొత్తల్లో తెలుగు వాళ్ళు చాలా అరుదుగా ఉండేవారు. బీసీలో ఉన్నప్పుడు తెలుగు వారిని మీట్ అవడానికి 200 మైల్స్ క్యాల్గరీ కానీ 400 మైల్స్ దూరంలో ఉన్న ఎడ్మంటన్ కానీ వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ బర్లో గ్రూప్లో ఇంతమందిని ఇక్కడ కలిసి ఉగాది సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కమిటీ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, ఈ సహాయం చేసే వాళ్ళకి అందరికీ నా అభినందనలు, హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం ఇలా అందరినీ ఒక దగ్గరికి చేరుస్తున్నందుకు. ఇలాగే ఐకమత్యంతో భవిష్యత్తులో కూడా సంబరాలు చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. హలో అండి, నా పేరు శ్రీహరి. నేను ఒక్విల్లో 7 ఇయర్స్గా ఉంటున్నాను. సో ఇట్స్ గుడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఉగాది ఫెస్టివల్. తెలుగు చాలా బాగా జరుగుతుంది. మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ ఒక ఇంట్లో పండుగలాగా జరుపుకుంటున్నట్టుగా ఉంది. ఇంతకుముందు కూడా జరిగినాయి. ఇప్పుడు నౌ ఇట్స్ మోర్ ఆర్గనైజ్డ్ నౌ. సో రీసెంట్గా వాళ్ళు ఆర్గనైజేషన్ ఫామ్ చేసి దే ఆర్ టేకింగ్ సో మచ్ పెయిన్ టు డెలివర్ దిస్ అండ్ ఇట్స్ సో గుడ్. అండ్ నా పేరు వినోద్. ఓక్విల్లో చాలా నుంచి ఉంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 5 to 6 years ఉంటున్నాను.
సో ఇలా అందరితో కలిసి ఉగాది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా అబ్బాయి కూడా ఇక్కడ వాలంటీరింగ్ చేస్తున్నాడు ఇవాళ, అండ్ మేము కూడా అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వాలంటీరింగ్ చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. సొంత ఫ్యామిలీతో కలిసి చేసుకున్నట్టుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండి నా పేరు హరీష్. నేను రీసెంట్గా ఇక్కడ సైడ్ మూవ్ అయ్యాను అండ్ ఫ్రెండ్స్ త్రూ ఫస్ట్ టైం ఇక్కడ ఈవెంట్ అటెండ్ అవుతున్నాను. అండ్ ఇట్స్ రియలీ అమేజింగ్ టు సీ తెలుగు పీపుల్ ఇక్కడ హాటా అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని డూయింగ్ సో మచ్ వెల్. ఎస్పెషలీ ద ఫుడ్ వాస్ గుడ్, లైక్ స్నాక్స్ ఎస్పెషలీ విచ్ ఐ ట్రైడ్ బిఫోర్ సమ్ టైమ్. అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా దే లైక్ super good anamata. Thank you for all the organizers and especially the standing committee member Naveen, who's my friend. And yeah, like I'm seeing all over very good performances and very good organization all together. So all the best to Hata team. Thank you. So in Oakville and Hamilton area, it's a Hata organization. Hata Manalota Mata అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అండ్ ఎవ్రీబడి హ్యాస్ గ్రేట్ టైమ్. యూ ఆర్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్ విత్ సో మచ్ ఆఫ్ కమ్యూనిటీ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టీమ్. ఇట్స్ ఎ గ్రేట్ టీమ్. హాటా 2024 శోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా చాలా బాగా జరిగింది. ఎంతోమంది ఈ హాల్టన్ రీజన్ నుంచి ఎంతోమంది తెలుగువారు వచ్చి అందరూ చాలా ఎప్రిషియేట్ చేశారు. దాదాపు ఒక 500 మంది దాకా వచ్చారు. నిజంగా ఈ ఉత్సవాలు ఇంత వైభవంగా జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఉత్సవాలు మళ్ళీ జరుపుకోవాలని మేము ఈ అసోసియేషన్ తరఫు అందరికీ మరలా ఇటువంటి కార్యక్రమాలు అందజేయాలని మేము చాలా కోరుకుంటున్నాం. హ్యాపీ ఉగాది అందరికీ అండ్ హ్యాపీ బర్త్డే టు హాల్టన్ అసోసియేషన్, నాన్ ప్రాఫిట్ అసోసియేషన్ గ్రాండ్ లాంచ్ ఇవాళ జరిగింది. సో దానికి టైటిల్ కూడా పెట్టడం జరిగింది, హాట మన మాట, ఆట పాటల వరాల మూట అన్నట్టు. ఆ టైటిల్కి తగ్గట్టుగానే ఫస్ట్ ప్రోగ్రామ్ అయినా కూడా అసలు పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సెస్తో ఆల్మోస్ట్ 40 పర్ఫార్మెన్స్ ఫర్ ద ఫస్ట్ ఈవెంట్. మీ అందరి నోట హాల్టన్ తెలుగు అసోసియేషన్ ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించబడి ఒక గ్రూపు సంతరించుకొని ఉగాది నాటికి కొత్త సంవత్సరం సందర్భంగా కొత్తగా ప్రారంభించి ఈ కల్చరల్ పెర్ఫార్మెన్స్ కానీ మన తెలుగు సంస్కృతి కానీ ప్రత్యేకంగా మోటివేట్ చేసి చాలా చక్కగా చేయడం జరిగింది. Whoever has made it to the event for our Hata Ugadi celebrations, thank you very much from the bottom of all our hearts, all the Hata group. చాలా థ్యాంక్స్ అండి వచ్చి సక్సెస్ చేశారు. ఆడియన్స్కి కానీ, ఎడ్యుకేటర్స్కి కానీ, మీడియా పార్ట్నర్స్, మన సన్షైన్ టీవీ అండ్ ఆల్సో రేడియో పార్ట్నర్ మార్నింగ్ రాగా and all the delegates who came, MPs, mayors of Oakville, Wellington, everyone, we are so grateful for all your support and especially the performers, kids and the parents who have encouraged everyone to perform. Thank you so much and it wouldn't have been such a successful event without your support. Thank you all. కెనడాలో మన తెలుగు వాళ్ళు పండుగల్ని ఎంత చక్కగా జరుపుకుంటున్నారో మీరే చూసారు కదా. మీరు చేసే ఈవెంట్స్ని సన్షైన్ తెలుగు టీవీ కవర్ చేయాలి అని మీకు అనిపిస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళీ ఒక చక్కనైన ప్రోగ్రామ్తో